సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది? ప్రతి బాలు బౌండరీ దాటుతుంది. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది. తుఫాన్ వచ్చినప్పుడు సముద్రానికి పోటొస్తే ఎలా ఉంటుంది? కెరటన్ తీరం వైపు పోటెత్తుతాయి. అడ్డం వచ్చిన వాటిని ఊడ్చిపడేస్తాయి. అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజ్ అయితే ఏమవుతుంది? ఏమీ కాదు. భారత్ మొత్తం స్తంభించిపోతుంది. కోట్లాది మంది అమితాబ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ రచ్చబండ దగ్గరనైనా అదే చర్చ నడుస్తుంది. అచ్చం అలాగే పైన చెప్పిన మాదిరిగానే సీఎం వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది. దాంతో పాటు యూట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూ చూసింది. అందులో అభివృద్ధి, సంక్షేమం వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలిచ్చారు. ప్రజల మనసుల్లో ఉన్న సందేహాలను టీవీ9 యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు లేవనెత్తారు. భూ సర్వే గురించి, టైటిలింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు, సంధించిన ప్రసంగాలకు జగన్ స్పష్టంగా సమాధానాలిచ్చారు. అసలు తన విజన్ ఏమిటి, తన పాలన విధానం ఏమిటి అనే దాని మీద స్పష్టంగా తాను వివరణిచ్చారు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన ఆ పంచ్ జనంలో బాగా పెళ్ళిందే. ఒక్కసారి తప్పు చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే గ్రహపాటు, మూడో నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. దాంతో పాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు, పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలను లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూస్తారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఇంటర్వ్యూను ఫోన్లో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు. లక్షల్లో షేర్లు, లైక్లు, కామెంట్లతో సోషల్ మీడియా దుమ్ము రేగిపోతోంది. ఈ ఇంటర్వ్యూ తమకు బాగా మైలేజ్ ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది. మరోవైపు అదే సమయంలో ఏపీఎన్ ఛానల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు. చూసేవాళ్ళు కరువయ్యారు. అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయి. దీంతో బాబు మాటలు గాలి మూటలని ప్రజలు నిర్ణయానికి వచ్చారని, అందుకే చూడటం లేదని ఒక అంచనాకొచ్చారు. బాబు గత 30 ఏళ్లుగా చెప్పినవే చెప్తున్నారని, వాటిల్లో నిబద్ధత లేదని, అందుకే ఆ గాలి మాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు. ఒక పక్క మోడీ రోడ్ షో జరుగుతున్నా లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో ఏపీఎన్ ఇంటర్వ్యూ ఏపీఎన్ లో ప్రసారం అయితే కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఇది సీఎం వైఎస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైఎస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసిందే. ఇదే ఇమేజ్ మరోసారి జగన్ ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తోంది.